దేశంలో ఇప్పటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తే మాత్రము ఏపీలో మాత్రము అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ మాత్రము ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ లిక్కర్ పాలసీకి సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని మొత్తం బయటపెట్టే విధంగా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్ కొత్త మద్యం విధానాన్ని రూపొందించింది. దానికి సంబంధించి కూడా అక్టోబర్లో కూడా ఆ విధి విధానాలను తీసుకురాబోతున్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ఆయన చేసినటువంటి అకృత్యాలకు సంబంధించి ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు. అలాగే మద్యం పైన కూడా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని అసెంబ్లీ సాక్షిగా విడుదల చేశారు. అయితే మద్యానికి సంబంధించి, మద్యం పాలసీకి సంబంధించి గత ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు చేసిందో దానిపైన సిఐడి విచారణకు కూడా ఆదేశిస్తున్నట్టు తెలిపింది. అయితే సిఐడి విచారణకు సంబంధించి 10 రోజుల్లో సిఐడి విచారణ జరిపి దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అప్పగించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అప్పటి ఫైళ్ళన్నింటినీ కూడా సీజ్ చేసి దాంట్లో ఏమైతే అక్రమాలు జరిగాయో, ఏవైతే అకృత్యాలు జరిగాయో వాటన్నిటినీ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన తెలిపారు. దాంతోపాటుగా నాణ్యత లేని మద్యం కనిపించకూడదు. అంటే ఇప్పటిదాకా గత ప్రభుత్వం ఏవైతే ఉన్నటువంటి అఫీషియల్గా అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి బ్రాండ్స్ కానివ్వండి, అఫీషియల్గా అన్ని స్టేట్స్లో యూజ్ అవుతున్నటువంటి బ్రాండ్స్ కాకుండా ఏపీలో కొత్తగా కొత్త పాలసీలు పెట్టి కొత్త మద్యం లిక్కర్ స్కామ్, కొత్త లిక్కర్ని తీసుకొచ్చి కొత్త పేర్లతో అప్పటిదాకా మద్యాన్ని అన్నారు. సో ఆ మద్యం మొత్తాన్ని బంద్ చేసి కొత్త మద్యం కాకుండా ఏదైతే గతంలో ఎన్నో వెరిఫైడ్ చేసి హెల్త్కి సంబంధించి కానివ్వండి, ఏదైతే లిక్కర్ పాలసీలకు సంబంధించి ఏవైతే వెరిఫైడ్ మద్యం బ్రాండ్లు ఉన్నాయో ఆ వెరిఫైడ్ మద్యం బ్రాండ్లు మాత్రమే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి కూడా దాన్ని కూడా సూచించారు. ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు నాయుడు సమీక్షించిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను కూడా ఆయన ప్రశ్నించారు. ఒకసారి చూస్తే మాత్రము వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం స్కామ్పై సిఐడి విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లకు సంబంధించి ఫైళ్లన్నీ సీజ్ చేయాలని ఆదేశించారు. 10 రోజుల్లో కేసును సిఐడికి అప్పజెప్పేందుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో ఊహించని స్థాయిలో మద్యంలో అక్రమాలు జరిగి ఉన్నాయి. ప్రజలు ప్రాణాలు తీసే నాణ్యత లేని మద్యం ఇకపై రాష్ట్రంలో కనిపించకూడదు. నాణ్యత విషయంలో రాజీ పడద్దు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మద్యపానాన్ని పూర్తిగా మాన్పించడం సాధ్యం కాదు. కనీసం నాణ్యత గల మద్యాన్నైనా కూడా విక్రయించి దాని ద్వారా అనారోగ్య సమస్యలను కొంతమేర తగ్గించవచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు నిన్న ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఇన్వెస్టిగేషన్లో రిపోర్ట్ చేసినటువంటి సమయంలో చెప్పారు. అయితే ఇక్కడ ఆయన తీసుకొచ్చినటువంటి 3 ప్రధాన అంశాలు చూసుకుంటే, ముందు గత ప్రభుత్వంలో ఏవైతే లిక్కర్ పాలసీకి సంబంధించి గత ప్రభుత్వము దాదాపు 60కి పైగా కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చింది. ఆ మద్యం బ్రాండ్లన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అయిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఇప్పుడున్నటువంటి ఆ మద్యం బ్రాండ్లన్నింటినీ బంద్ చేయాలి. అంటే ముందు ఆ మద్యం బ్రాండ్లన్నీ ఆపేసి కూడా కొత్త మద్యం బ్రాండ్లను తీసుకురావాలి. ఆ కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి ఏవైతే అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు ఏవైతే మద్యం అవైలబుల్ ఉందో అది సేఫెస్ట్ మద్యం. అంటే లిక్కర్ పరంగా కూడా ఆరోగ్యానికి అనారోగ్యమైనా కూడా కల్తీ మద్యం దాగి ఇబ్బంది పడే కంటే కొంత అనారోగ్యం కంటే కూడా అనారోగ్యాన్ని తగ్గించి కల్తీ లేని మద్యాన్ని అందించాలి. ఎందుకంటే మద్యాన్ని బంద్ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏపీలో చాలామంది వాసులందరూ తెలంగాణ నుంచి వచ్చినప్పుడు కానివ్వండి, తెలంగాణకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు కానివ్వండి, ఇక్కడ మద్యాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ పట్టుబడి ఆ మద్యం బాటిల్ అన్నింటినీ పగలగొట్టిన అంశాలను మనం చాలా చూసాం. సో ఇలాంటి మద్యాన్ని ఆపేయడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఇక్కడ స్టేట్కి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దాన్ని ఆపేసే కంటే కూడా నాణ్యమైన మద్యాన్ని ప్రజలకి ప్రొవైడ్ చేస్తే దానివల్ల వాళ్ళు అనారోగ్య బారి నుంచి కొంత తగ్గుదల ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక మరొక విషయము, గత ప్రభుత్వం లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ జరిగినటువంటి నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అక్రమంగా కొన్ని డొల్ల కంపెనీలు, దొంగ కంపెనీలకి ఎటువంటి లైసెన్స్ లేకుండా గవర్నమెంట్ నుంచి, ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్రూవల్స్ లేకుండా వాళ్ళు తీసుకున్నటువంటి, అంటే లిక్కర్ స్పిరిట్ కమిషన్ నుంచి కూడా వాళ్ళకి ఎటువంటి లెటర్స్ లేకుండా కొన్ని డొల్ల కంపెనీలు పెట్టి ఎటువంటి నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి కొత్త కొత్త పేర్లు పెట్టి కొత్త మద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఆ మద్యం తాగి చాలామంది చనిపోయారు. సో అలాంటి కంపెనీలపైన చర్యలు తీసుకోవాలి. ఆ కంపెనీలకు సంబంధించి దాని బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లీడర్లు ఎవరు, దాని బ్యాక్గ్రౌండ్ ఎలాంటి రిపోర్ట్స్ జరిగాయి, దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అప్పుడున్నటువంటి ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఎవరైతే ఎక్సైజ్ చైర్మన్ ఉన్నారో, ఎక్సైజ్ సంబంధించి మంత్రి ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏంటనేది కూడా ఒక నివేదిక తయారు చేయాలి. ఆ నివేదిక మొత్తాన్ని సిఐడికి అప్పగించాలి. సిఐడికి అప్పగించిన తర్వాత సిఐడితో పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మొత్తాన్ని తీసుకొచ్చి బయట పెట్టాలనేది ఆయన నెంబర్ 2గా స్పష్టంగా చెప్పారు. ఇక నెంబర్ 3 సంబంధించి గతంలో ఏదైతే మద్యం ట్రాన్సాక్షన్స్కి సంబంధించి, ఎందుకంటే ఇప్పటి వరకు
ఇప్పుడు అన్ని స్టేట్స్లో చూసుకుంటే ఇక్కడ కార్డ్స్ని అవైలబుల్ చేస్తున్నారు, అలాగే ఆన్లైన్ పేమెంట్స్ని అవైలబుల్ చేస్తున్నారు, క్యాష్ అవైలబుల్ చేస్తున్నారు. సో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేవలము క్యాష్ ద్వారానే మనం మద్యం కొనే పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా కార్డుని ఉపయోగించే పరిస్థితి లేదు, ఆన్లైన్ పేమెంట్స్ని ఉపయోగించే పని లేదు. సో దీనిపైన కూడా అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ మాట్లాడుతూ వచ్చింది, జనసేన పార్టీ మాట్లాడుతూ వచ్చింది, వైసీపీకి సంబంధించి చాలామంది దీన్ని ఖండిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరిగినాయో మద్యం కొన్నటువంటి కస్టమర్ దగ్గర నుంచి, షాప్ దగ్గర నుంచి గవర్నమెంట్కి ఎలా రెవెన్యూ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఒక ఆన్లైన్ సిస్టమ్ ఉంటే మాత్రం ప్రతి రూపాయి అక్కడ సిస్టమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. ఎన్ని మద్యం బాటిల్ అమ్మారు, ఆ రోజు ఎంత సరుకు అమ్మారు, ఎంత డబ్బు వచ్చింది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టారు, అలాగే యూజ్ చేసినటువంటి కస్టమర్స్ ఎంత అనేది కూడా ఒక డేటా మొత్తం క్లియర్గా ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి జరగకుండా కేవలం ఆన్లైన్ క్యాష్ సిస్టమ్ లేకుండా, కార్డ్ సిస్టమ్ లేకుండా ఓన్లీ డబ్బులు ఇస్తేనే మాత్రము మద్యం బాటిల్ కొనే పరిస్థితిని తీసుకురావడం వల్ల ఆ డబ్బులన్నింటినీ అక్రమంగా దొంగదారుల్లో మళ్లించారని చెప్పేసి కూడా టీడీపీ తీవ్రంగా వ్యక్తపరుస్తుంది. దానికి సంబంధించి కూడా విచారం చేయాలని చెప్పేసి మాత్రము టీడీపీ భావిస్తుంది. సో ఇలాంటి 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. నిన్న ఎక్సైజ్ శాఖ మంత్రికి కూడా కొల్లు రవీంద్ర గారికి కూడా దీన్ని స్పష్టంగా చెప్పారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందో అలాంటి తప్పులను ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయకూడదు, నాణ్యమైన మద్యాన్ని మనం అందించాలి, ఎందుకంటే దాన్ని అరికట్టడం అసాధ్యం కాబట్టి నాణ్యమైన మద్యాన్ని అయినా అందించాలని చెప్పేసి దాని మీద ఒక క్లియర్ కట్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. దాంతోపాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కాకుండా ఇప్పుడు అన్నిటినీ ఆన్లైన్ సిస్టమ్ని కూడా అప్లికబుల్ చేయాలంటే గూగుల్ పే కానివ్వండి, ఫోన్పే కానివ్వండి, పేటీఎం కానివ్వండి, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా ప్రతి మద్యం షాపులో ఉండేటట్టు చూడాలని కూడా చెప్పారు. దాంతోపాటు కార్డ్ సిస్టమ్ని కూడా అవైలబుల్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో వీటన్నిటినీ మాత్రం అక్టోబర్ నుంచి కూడా అమలు పరిచే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. దానికి సంబంధించి కూడా ఒకసారి చూసుకుంటే అక్టోబర్ నుంచి కొత్త మద్యం పాలసీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. అధికారుల తొలుత రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం పాలసీలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. దీనికి గాను 4 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12లోగా అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత ఒక కన్సల్టెన్సీ ద్వారా మరింత అధ్యయనం చేసి తుది ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ నెలాఖరుకు ఈ కసరత్తు పూర్తి చేసి వచ్చే నెలలో కొత్త పాలసీని ప్రకటిస్తారు. సెప్టెంబర్లో నూతన పాలసీ రూపకల్పన తెలుస్తుంది. ఆ లైసెన్సులకు సంబంధించి జారీ చేసే ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము. అక్టోబర్లో కొత్త పాలసీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము. అలాగే నెల రోజుల్లో మద్యం షాపుల్లో డిపాజిట్ లావాదేవీల విధానాన్ని ప్రవేశపెట్టనున్నాము. ఎక్సైజ్ శాఖ పునర్నిర్మాణం పైన కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే ఇక్కడ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇతర రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి బోర్డర్స్గా ఉన్నటువంటి తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, నెక్స్ట్ తెలంగాణ కానివ్వండి, ఒడిస్సా కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ మద్యం పాలసీలు ఎలా ఉంది, ఒకవేళ ఏపీలో కొత్త మద్యం సిస్టాన్ని ఏర్పాటు చేస్తే మిగతా రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించకుండా ఎలాంటి సిస్టమ్స్ జనరేట్ చేయొచ్చు, ఎలాంటి అడ్డుకట్ట వేయచ్చు అనే దానిపైన కూడా ఒక సుదీర్ఘంగా చర్చించున్నారు. దానికి సంబంధించి ఒక 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ 4 బృందాలు ఈ రాష్ట్రాలన్నింటిలో తిరిగి అక్కడ ఉన్నటువంటి మద్యం పాలసీలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి మద్యం బ్రాండ్స్ ఏంటి, దానివల్ల ఎంతవరకు ఇబ్బందులు పడతారు, దాని మనకి ఎంతవరకు అనారోగ్యాన్ని తగ్గించవచ్చు అనేది ఒక పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు, ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అప్పగిస్తుంది. ప్రభుత్వము దాన్ని సరిచేసి దాన్ని సవరణ చేసి సెప్టెంబర్లో కొత్త మద్యం పాలసీకి అవకాశం ఇస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో ఏపీలో కొత్త మద్యాన్ని, కొత్త లిక్కర్ పాలసీని అందుబాటులోకి రానుందని మాత్రము 100% చెప్పొచ్చు.